నర్సరావుపేటలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని పాతూరులో వెంచేసి ఉన్న శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు తరలివచ్చారు. గురువారం తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీదేవియే నమః. పాతూరులో వెంచేసిన శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారి దేవస్థానంలో 34వ శరన్నవరాత్రుల మహోత్సవాలు మిక్కిలి వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు 3/10/2024 అమ్మవారికి శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించి ఉన్నారు. కావున భక్త మహాశయులందరూ అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు సేకరించవాలి. అలాగే ఈ రోజు నుంచి మొదలుకొని 12/10/2024 వరకు దసరా రోజు వరకు అమ్మవారికి ఈరోజు బాలాలంకారం, రేపు కౌమారి, ఎల్లుండి వైష్ణవి, ఆ తర్వాత అన్నపూర్ణాదేవి అలంకారం, ఇట్లా మిక్కిలిగా అన్ని 10 రోజులు అమ్మవారు విశేషమైన అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. కావున భక్త మహాశయులందరూ గమనించి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఊరిలో వేయించేసి ఉన్న శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవములు 34వ సంవత్సరం దసరా శరన్నవరాత్రి మహోత్సవములు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో మొదటి రోజు ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా మన చౌడేశ్వరి అమ్మవారు దర్శనమిస్తున్నారు. ప్రతిరోజు కూడా వివిధ రకాల అలంకారములతో 12/10/2024 వరకు దసరా వరకు ప్రతిరోజు వివిధ రకాల అలంకారములతో అమ్మవారు దర్శనమిస్తున్నారు. కావున భక్త మహాశయులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనవి. ఇట్లు పాతూరు చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ, నర్సరావుపేట. అలాగనే రేపు ఉదయం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి కౌమారి అలంకారంలో రేపు అమ్మవారి దర్శనమిచ్చుచున్నారు. రేపు ఉదయం అమ్మవారికి ఖడ్గమాల సహిత కుంకుమార్చన కార్యక్రమము, సహస్రనామార్చన కార్యక్రమములు, చౌడేశ్వరి అష్టోత్తర శతనామ కార్యక్రమములు, పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగును. కావున ఈ కార్యక్రమాలందరికీ కూడా భక్తమాసీలందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనవి.